హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ప్రస్తుతం మనం మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటి దగ్గరికి వచ్చాం. ఎందుకంటే ఇక్కడికి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఆయన చూడడానికి ఇక్కడికి ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పెద్దికి సంబంధించి పెహల్వాన్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. సో ఆ గ్లిమ్స్ అయితే ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా హై ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఇంకొంచెం పెంచింది. బుచ్చిబాబు ఈ రేంజ్‌లో ప్రెజెంట్ చేస్తారు రామ్ చరణ్‌ని అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో, ప్రస్తుతం ఇంటి దగ్గర ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెయిట్ చేస్తున్నారు. నిన్న బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా ఫ్యాన్స్ ఎక్కడి నుంచో వచ్చి ఆ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకా ఈరోజు ఇంటి దగ్గర ఒక్కసారి రామ్ చరణ్‌ని చూసి వెళ్ళాలని చెప్పేసి ఇంటి దగ్గర ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ గానీ, ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ గానీ ఇవన్నీ కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేసినాయి అని కూడా వీళ్ళంతా కూడా చాలా పాజిటివ్ వైబ్‌లో ఉన్నారు. ఒకసారి ఫ్యాన్స్ అందరిని కలిసి వాళ్ళతో మాట్లాడదాం. సో, వాళ్ళ ఒపీనియన్ ఏంటి? పెద్ది గ్లిమ్స్ చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడే మాదాపూర్ నుంచి వచ్చాం. ఓకే. ఏంటి రామ్ చరణ్ గారు ఈరోజు మీట్ అవుతున్నారా? మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకనే వచ్చాం. లాస్ట్ ఇయర్ ఉందా ఫ్యాన్స్ మీట్ ఏమైనా ఉందా? ఫ్యాన్స్ మీట్ అనేది ఏమి ఉండదన్న. మోస్ట్లీ జస్ట్ ఇలా వస్తే స్వామి ఒకసారి వచ్చి విష్ చేస్తే చాలు మాకు. ఆయన ఒకసారి చూస్తే చాలు. బై గాడ్స్ గ్రేస్ ఈరోజు టీజర్ కూడా రిలీజ్ చేశారు గ్లిమ్స్ లాగా. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ బాడీ కానీ ఆ మేక్ ఓవర్ కానీ అంటే ఒక ఏమంటారు ఒక పులి కంబ్యాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. చరణ్ అన్న లాస్ట్ టైం గేమ్ చేంజర్ అది మిస్ అవ్వచ్చు అవుతుంటాయి. బట్ ఈసారి పెద్దతో డ్యామ్ షూర్గా బ్లాక్ బస్టర్ కొడతాం, ఇండస్ట్రీ హిట్ కొడతాం అన్న నమ్మకం అయితే మాకుంది. అండ్ టీజర్ కానీ ముందు వచ్చిన గ్లిమ్స్ సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ ఇప్పటి వరకు. సో ఇంకా ట్రైలర్ కోసం మిగతా సాంగ్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం చరణ్ గురించి. అండ్ ఆయన ఎప్పుడు బాగుండాలని ఎప్పట్లా చిరంజీవి గారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే. అంటే ఈరోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తే ఆయన బాడీ గాని, మేకోవర్ అంతా అసలు బుచ్చిబాబు ఇంతలాగా ప్రెజెంట్ చేస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేశారు. అసలు టు బి హానెస్ట్ అసలు చేయలేదన్న. అంటే నేను సినిమా ఫస్ట్ గ్లిమ్స్ అది చూసినప్పుడు ఓకే మాస్ లుక్ ఉంది. కొంచెం అంతా యూనో బాగా విలేజ్ రూరల్ డ్రామా అనుకున్నా గానీ, అసలు ఈ కుస్తీ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు. అసలు అందరూ సినిమా బల్క్ అవుతున్నారంటే తెలియలేదు ఆ షర్ట్స్‌లో. ఒక్కసారిగా అసల ఆ కుస్తీ అది చూసేసరికి అసలు మైండ్ పోయింది ఈరోజు పొద్దున్నే. సో, వెరీ హ్యాపీ. గ్లిమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చరణ్ అన్న లాంగ్ హెయిర్ గానీ, అసలు ఆ ఫిజిక్ అయితే బాబోయ్! అసలు ఆంజనేయ స్వామి చూసినట్టే ఉంది. ఆ కుస్తీ ఎస్పెషల్లీ. సో just waiting for the movie and yeah, waiting for the remaining songs as well. సో, 'రెహమాన్' గారి మ్యూజిక్ అనేసరికి ఒక మంచి ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. కానీ ఇక్కడ తెలుగులోకి వచ్చేసరికి ఒక చిన్న డౌట్ ఉంది ఫ్యాన్స్ కూడా ఫస్ట్ నుంచి. 'రెహమాన్' గారు చేస్తున్నారంటే ఎలా ఉంటుందో తెలుగు అంటే. సో, ఫస్ట్ సాంగ్ 'చికిరి' దగ్గర నుంచి 'రై రై రారా' ఎలా అనిపించింది? సో నేను ఫస్ట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అనగానే ఆయనదంతా కొంచెం కాంటెంపరరీ టచ్ ఉంటుంది. ఇదేమో పక్కా రూరల్ డ్రామా ఫిలిం, దట్టు తెలుగు. ఇది మాస్ బీజిఎంలు అవి కావాలి. ఎలాగా రెహమాన్ గారు ఎలా చేస్తారు అది అని చాలా డౌట్ ఉండే. ఏ డిఎస్పీనో అనిరుద్నో తీసుకునేది ఉన్నది కదా అని మాకు ఉండేది. బట్ తీసుకున్నందుకు ఆయన 100% జస్టిస్ చేశాడు. అసలు ఫస్ట్ సాంగ్ మీకు తెలుసు బ్లాక్ బస్టర్ హిట్ 'చికిరి' మొత్తం ఇండియా అంతా షేక్ అయింది. మొన్న 'రై రై రారా' సచ్ ఏ మోటివేషనల్ సాంగ్. చరణ్ అన్న డ్యాన్స్ ఎరగదీశారు చాలా మూవీస్ తర్వాత. సో అంతా బాగుందన్న. బీజిఎం కూడా టీజర్ గ్లిమ్స్ చాలా బాగుంది ఇప్పటి వరకు. సో ఇంకా స్పెషల్ సాంగ్ ఉందంటున్నారు. ఇంకా 2 మంచి సాంగ్స్ ఉన్నాయంటున్నారు. సో మిగతా సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. మీరు ఎప్పుడు బాగుండాలి అండ్ మీ ఫ్యాన్స్ అయినందుకు మేము ఎప్పుడు గర్వపడుతుంటాం. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ ప్రౌడ్ అండ్ యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్. అంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ చూసుకుంటే ఇది ఈ గ్లిమ్స్‌కి ముందు మొత్తం క్రికెట్‌కి సంబంధించి ఉంటుందేమో, ఆయన చేతిలో ఎప్పుడు బ్యాట్ ఉంటుంది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు 'పహల్వాన్' కుస్తీ చూసేసరికి ఏంటి ట్విస్టు ఎన్నున్నాయి ఇట్లాగా సర్ప్రైజెస్ అని అనిపిస్తుంది. అదే అర్థం కావట్లేదు. అసలు స్టోరీ ప్లాట్ కూడా గెస్ చేయలేకపోతున్నాము. నేను కూడా ఏదో క్రికెట్ మీద ఉంటుంది లగాన్ లాగా ఊరు ఊరు మధ్య ఏదో అనుకున్నాను. తీరా చూస్తే ఇప్పుడు కుస్తీ వచ్చింది. సో ఇంకా ఎన్ని స్పోర్ట్స్ ఉన్నాయో అసలు ఏంటో అసలు బుచ్చిబాబు ఏం ఆలోచిస్తున్నారో చరణ్ అన్నని ఎలా చూపించబోతున్నారో అన్న ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువ ఉంది మాకు కూడా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ పెద్ది అండ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను ఒరిస్సా నుంచి వచ్చానన్న. ఓకే. 5 డేస్ వస్తుంది ఆ చరణ్ కోసమే వచ్చాను. ఈరోజు వచ్చి తర్వాత చరణ్ కూడా వెళ్ళిపోయాడు. ఈరోజు మేము గిఫ్ట్స్ చూసాం, చాలా బాగుంది. ఇంత అయిపిస్తుందని మేము కల్లో కూడా అనుకోలేదు. ఏ బుజ్జిబాబు అన్న ఇంకా నార్మల్గా గేమ్ స్టోరీ తీస్తున్నాడని తెలుసు కానీ మరి ఈరోజు బాడీ మొత్తం చూసి చరణ్ అన్న మైండ్ బ్లాక్ అన్న ఈరోజు. ఓకే. ఈరోజు చూసి చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇంకా చరణ్ కలవలేదని ఇంకా కొద్దిగా మనసులో అదోలాగా ఉంది. కానీ అందుకోసమే చాలామంది వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. చరణ్ కోసము ఇంకా ఉన్నాము. ఓకే. మరి మూవీ చాలా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఒడిశాలో కూడా చూస్తాము. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఒడిశా కూడా. ఓకే. బరంపూర్లో థియేటర్లు చాలా ఉన్నాయి. అక్కడ మామూలుగా ఇంకా
ప్రతి ఇయర్ గేమ్ చేంజర్లో కొద్దిగా డల్ అయ్యాం తప్ప ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ కొడతాము, బాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్తామని కోరుకుంటున్నాను. జై చరణ్, జై జై చరణ్. ఎవ్రీ బర్త్డేకి వస్తుంటారు ఇంటి దగ్గర? అన్న 3 years నుంచి వస్తున్నా అన్న, కానీ 2 సార్లు అవ్వలేదు. ఈసారి అవుతుందని ఆశలో వచ్చాము, ఇంకా పనులు కూడా మానుకొని మరీ వచ్చామన్న. చాలా దూరం నుంచి వచ్చాము, ఈసారి కూడా కలవాలని కోరుకుంది. కానీ ఒకసారి దర్శనంలో అలా కనబడితే చాలన్న మాకు, అంతే. మాతో మాట్లాడి అవసరం లేదు, ఒకసారి దేవుని దర్శనం ఇచ్చేలాగా వస్తే చాలు మాకు. చరణ్ అన్న ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలా. ఈసారి బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే చరణ్ అన్న. ఈ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలా, మంచి మూవీస్ కూడా తీయాలని, బ్లాక్ బస్టర్ మూవీస్ తీయాలని కోరుకుంటాను. ఫ్యాన్స్ కోసం ఇదే మాత్రం మాకు చేయండి అన్న, చాలన్న. నిన్న సెలబ్రేషన్స్కి వెళ్ళారా? అన్న నేను వెళ్ళలేదన్న, నేను మిస్ అయ్యామన్న, అందుకోసం ఇక్కడికి వచ్చాము ఈసారి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఈరోజు రామ్ చరణ్ వస్తారు కలుస్తారు ఫ్యాన్స్? అన్న ప్రతి ఇయర్ వస్తున్నాం కదన్న, ఒక ఆశ అన్న, అంతే. ఇంటికాడికి వస్తారని ఆశ, ఇంట్లో ఉంటారని, ఫ్యాన్స్ కోసం బయటకు వస్తారని చిన్న ఆశ వల్ల వచ్చాం తప్ప మరి. ఓకే, అంటే ఏంటి అంటే ఒకసారి ఆయన చూస్తే హ్యాపీయా? అంతే. అవునన్న, ఒకసారి చూస్తే మాకు హ్యాపీ అన్న, చాలన్న. అదేని ఎంత వెయిట్ అని చేస్తాం, ఇక్కడ ఉంటాం ఈ రోజల్లా, చూసి వెళ్తామని అనుకుంటున్నాం. ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటామన్న, ఈవినింగ్ వరకు. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? వినుకొండ నుంచి వచ్చాము. వినుకొండ నుంచి. రామ్ చరణ్ అభిమానా? అవునన్నా. కటౌట్ తీసుకొచ్చారా? అవునా, ఇక్కడ నుంచి వచ్చి. ఓకే, ఎలా ఉంది పెద్ది టైలర్ ఇప్పుడే ఎలా చూసాం, ఉంది? ఇప్పుడే చూసామన్నా. బాడీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది. ఈ ట్యాప్ మొత్తం గేమ్ చేంజర్తో కొంచెం డల్ అయిపోయాం, కానీ పెద్దతో బాక్స్ ఆఫీస్ మొగుడు వచ్చేసాడు. నిన్న ఇప్పుడు కింద ఇంటికి ఇల్లు వచ్చాము, అక్కడ ఎవరు లేరు, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు చరణాన్ని చూసే వెళ్తాం, అక్కడ నుంచి సాయంత్రం అయినా చూసే వెళ్తాం. 10 కానీ 11 కానీ నైట్ ఎప్పుడైనా కానీ చరణాన్ని చూసే వెళ్తాం. బర్త్డే సెలబ్రేషన్ వెళ్ళాము. ఎలా ఉన్నాయి అక్కడ? ఇప్పుడు 3 years నుంచి వస్తున్నాం, కానీ ఒకసారి కూడా చూడలేదు. నేను అపోలో హాస్పిటల్లో చూసా ఒకసారి, కానీ కలిసే ఛాన్స్ రాలేదు. ఇప్పుడు మాత్రం చూడాలన్న, ఖచ్చితంగా చూసే వెళ్తాం. అవును. సాంగ్స్ బాగున్నాయా? సాంగ్స్ సూపర్ అన్న, పెద్దలో సాంగ్స్ ఎవడు ఆపలేడు. ఇండస్ట్రీ షేపు పెద్ద సినిమాతో బాక్స్ ఆఫీస్ మొగుడు. ఏప్రిల్ 30కి వస్తుందా లేదంటే పోస్ట్పోన్ అవుతుందా? ఏప్రిల్ 30 పక్కా అన్న. ఏప్రిల్ 30 బ్లాక్ బస్టర్, ఏప్రిల్ 30 పక్కా. ఇప్పుడు 27 ఈరోజు రావాల్సిన మూవీ అప్డేట్ గేమ్ మన ఉస్తాద్ భగత్ సింగ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. 30 మాత్రం పక్కా, ఏప్రిల్ 30. గేమ్స్ బాగా నచ్చింది. అవునన్న. ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా? ఇక్కడ నుంచి అన్న మారేడ్పల్లి నుంచి వచ్చినాం అన్న, మారేడ్పల్లి నుంచి. రామ్ చరణ్ వీరాభిమానా? డైరెక్ట్ ఫ్యానే అన్న. ఓకే, నిన్న సెలబ్రేషన్స్ కి వెళ్ళారా? వచ్చినాం అన్న, నైట్ కేక్ కూడా కట్ చేసినాం ఇక్కడ 12 o'clockకి. 12 o'clockకి కేక్ కట్ చేశారు. స్టిల్ మళ్ళీ మార్నింగ్ కూడా వచ్చినాం. ఓకే, ఇప్పుడు మార్నింగ్ నుంచి మళ్ళీ కూడా వచ్చినాము చూద్దామని చెప్పి. ఎప్పుడు వచ్చినా ఇప్పటికి 4 times ఏమో వచ్చినాము, అప్పటి నుంచి కూడా కనిపిస్తలేరు. ఎవ్రీ బర్త్డేకి వస్తూ ఉంటారు? వస్తూ ఉంటాం అన్న. ఓకే, సో ఎలా అనిపిస్తున్నాయి సాంగ్స్ కానీ? ఇప్పుడు రిలీజ్ అయింది కదా గ్లిమ్స్ కానీ? సూపర్ అంటే సూపర్. ఈసారి బీవచ్చం అవుతుంది అన్న. ఓకే, ఆ బాడీ బీవచ్చం బాడీ అవునా కనిపించింది. సూపర్ ఉందన్న, బాడీ గీడి అంతా మొత్తం రోమాంటిక్స్ తీరు అయిపోయింది. ఓకే, వాళ్ళు చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? లేదన్న, ఎక్స్పెక్ట్ చేయలే, కానీ దాని ఎక్స్పెక్టేషన్స్ పైన ఉందన్న. ఇంకా ఫుల్, ఇంకా ఈరోజు చూసే వెళ్తారా? ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఎట్లైనా చూసి వెళ్తాం అన్న. ఇంకా చూడాలనే వచ్చినాం, పక్కా చూసే వెళ్తాం. మీరు ఎక్కడ నుంచి? మేము సేమ్ ఇద్దరం ఒకటే అన్న. అవునా? ఓకే, నిన్న సెలబ్రేషన్స్ వెళ్ళారు మీరు కూడా? వెళ్ళామన్నా. నిన్న నైటే ఇక్కడ కరెక్ట్గా 12 o'clockకి కేక్ కట్ చేసాం, మంచిగా అంతా సెలబ్రేషన్ చేసుకున్నాం. మళ్ళీ మార్నింగ్ వచ్చాము ఇప్పుడు. ఎవ్రీ బర్త్డే చేస్తుంటారు ఇట్లాగే? చేస్తాం అన్న. అన్న కోసం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, మేము చేయకపోతే అన్న కోసం మంచిగా చేస్తాం. మార్నింగే చూసాను నేను కూడా పోస్ట్. బుచ్చుబాబు ఒక రేంజ్లో వదిలాడు, మేము అంత ఎక్స్పెక్ట్ చేయలే. ఆ బాడీ కానీ అది కానీ నెక్స్ట్ లెవెల్ అదంతా. అన్న కోసం ఎట్టుకున్న ఎక్స్పెక్టేషన్ డబుల్ చూపించింది బుచ్చుబాబు అంటే, దాంట్లో ఫుల్ సాటిస్ఫైడ్. ఏ షాట్ బాగా నచ్చింది గ్లిమ్స్ లో? అందులోనా మన గద తిప్పుతాడు కదా రామ్ చరణ్, అదైతే ఫస్ట్ హైలైట్. హనుమానా అనిపించింది, అంత బాగా చూపించిండు. కానీ బాగా నచ్చింది అన్న. పెద్దకి మొత్తకి జాతర అన్న. ఇంకా ఎలాగైతే అలాగే జాతర అప్పుడైతే. ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుడివాడ అండి. ఓకే,
ఇవాళ నుంచి వచ్చారు ఇక్కడే ఉంటారు. ఉండడం ఇక్కడ జాబే. కాకపోతే మనకి హాబీ ఏంటంటే మెగా ఈవెంట్స్ ఏ ఉన్నా కూడా ఆన్ ది వే ఆఫీసే కాబట్టి ఇక్కడ కవర్ చేసుకుని వెళ్తాం. ఇది కవర్ చేసుకుని ఆఫీస్కి వెళ్తారా? అంతే. ఈ రోజు మనకి మొత్తం 2 పండుగలు ఉన్నాయి కదండి. శ్రీరామనవమితో పాటు మా రామ్ చరణ్ గారి బర్త్డే కూడా ఉంది కాబట్టి వచ్చాం. ఓకే. నిన్న సెలబ్రేషన్స్కి వెళ్ళారా? నిన్న నైట్ ఇక్కడికి వచ్చాము. అయితే సెలబ్రేషన్స్ అంటే ఆయన ప్రెజెన్స్ లేకపోయినా కనీసం ఫ్యాన్స్ పరంగా ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ అది ఇది చేశారు. సో ఇది ఎప్పుడు ఈ హడావుడి అనేది ఉంటుంది. మనకి ఎంత ఎవరెవరికి రెగ్యులర్గా ఏ పనులు ఉన్నా కూడా ఒక రోజు అంటూ వచ్చి ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటుంటే అది కేవలం మెగాస్టార్ బర్త్డేకి, మెగా పవర్ స్టార్ బర్త్డేకి. సో అందువల్ల నిన్న నైట్ వచ్చాము. బ్లడ్ బ్యాంక్లో కూడా సెలబ్రేషన్స్ అయ్యాయి. షూటింగ్ స్పాట్లోకి కూడా వెళ్ళాం. షూటింగ్ స్పాట్కి వెళ్ళారా? వెళ్ళాం నిన్న. ఓకే. చూసారా అక్కడ? చూసామండి. ఆయన కలవడం అంటే కుదరలేదు కానీ దూరం నుంచి చూసాము. ఆయన గాయంతో ఉన్నా కూడా నిన్న ఓపిక్గా ఫ్యాన్స్ని వచ్చి ఆయన మాట్లాడే విధానం కానీ లేకపోతే పలకరించిన విధానం కానీ అవన్నీ చూసి అనిపించింది నిజంగా డౌన్ టు ఎర్త్ పర్సన్. డెఫినెట్గా ఫ్యూచర్లో ఈయన ఇంకా హైట్స్కి అనేది వెళ్తారు 100%. అది పీక్ నెగిటివిటీని తట్టుకుని కూడా నిలబడుతున్నాడు. అది ఈవెన్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఒకే ఒక లక్షణం ఆయన వారసత్వంగా ఇచ్చింది ఏంటంటే ఓపిక, సహనం అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే డిసిప్లిన్. దానివల్ల ఈరోజు ఆయన పీక్ నెగిటివిటీ ఉన్నా కూడా అంతా తట్టుకుని నిలబడుతున్నారు. ఎక్కడ సెట్స్కి లొకేషన్ ఎక్కడ? అది నిన్న మనకి గచ్చిబౌలి దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీ ఏరియాలో చేశారు. ఏం మాట్లాడారు అక్కడ మాట్లాడిందంటే అభిమానులకి సినిమా గురించి చెప్పారు. సినిమా ప్రజెంట్ ఆయన షూటింగ్లో ఆయన గాయం పడిన దాని గురించి అందరూ జనాలు అరిస్తే ఆయన వరకు ఆయన ఓపికగా సమాధానం చెప్పారు. అది అనుకున్నంత బాధపడేంత విషయం కాదు. ఇలాంటివి తట్టుకునే నిలబడ్డాడు కాబట్టి ఆయన చెప్పింది జస్ట్ ఏంటంటే క్యాజువల్గా మూవీ గురించి చెప్పారు. ఇది అలరిస్తుంది అభిమానులు అని చెప్పేసి చెప్పారు. అండ్ ఆయన ఎవరైతే వెల్ విషర్స్ ఉన్నారో, ఆయన ఎవరైతే అభిమానించి అంత దూరం నుంచి వచ్చారో వాళ్ళు కొంతమందిని ఓపిక్గా ఆయన సహనంతో మాట్లాడడం కూడా జరిగిందండి. ఈరోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ ఎలా? గ్లిమ్స్ అయితే మాత్రం దాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంతలా ఉంటుందని. ఆయన ఏదైతే హనుమంతుడి రూపంలో వచ్చి ఒక పహిల్వాన్ గెటప్లో ఉన్నాడో అది సినిమా థీమ్ మెయిన్ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది అనిపించింది. చాలా అంటే చాలా చాలా బాగుంది. రుచిబాబు గారి నుంచి ఇటువంటి అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేశారు? 100%. ఎందుకంటే సుకుమార్ శిష్యుడు అంటే ప్రీవియస్గా రంగస్థలం లాంటి సినిమా తీసిన సుకుమార్ బిహైండ్ ఆయన షాడో లాగా ఉన్న బుచ్చిబాబు ఈరోజు ఆయన చూడటానికి అలాగా ఏమంటారు బాగా మనిషి పద్ధతిగాను ఇదిగా కనపడతాడు కానీ రియల్ మూవీ తీసినప్పుడు అరాచకం అంటే ఏంటో చూస్తారు. నైట్ వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ కూడా వచ్చారు ఆయన. అవును. నిన్న సెట్ లో చూసారు, మాట్లాడారు. బట్ ఈ రోజు ఇక్కడ చిరంజీవి గారి అభిమానం కాబట్టి చిరంజీవి గారి ద్వారా చిరంజీవి గారు ఇష్టపడే వ్యక్తులు మాకు కూడా చాలా ఇష్టపడతాం. చిన్నప్పటి నుంచి చరణ్ గారు కూడా అంతే అభిమానించారు. ఎలా ఉండబోతుంది టోటల్ గా? పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? April 30 కూడా కొంచెం డేట్ అనేది కొంచెం డౌట్ అంటున్నారు. అది అఫీషియల్గా యూనిట్ నుంచి వచ్చే వరకు మనం చెప్పలేం కానీ సినిమా అయితే మాత్రం ఇప్పటిదాకా పోస్టర్ దగ్గర నుంచి టిల్ ఇవాళ వరకు మీరు రిలీజ్ ఏది చూసినా కూడా అది ఎంత ఎక్స్పెక్టేషన్ మించి ఉంది కాబట్టి సినిమా కూడా సైలెంట్ వైబ్తో మనకి ఏదైతే తుఫాన్ టైప్ కలెక్షన్స్తో ఎక్సలెంట్. తుఫాన్ అంటే మీరు మళ్ళీ ఇది చూసిన వాళ్ళు ఏదో ట్రోల్ మెటీరియల్ అనుకోకండి. ఏదైనా ట్రోల్ చేసిన దాని మూవీ నుంచి నెక్స్ట్ సక్సెస్ కొట్టడం అనేది ఆయనకి ఆనవాయితీ ప్రతిసారి. సో ఖచ్చితంగా ఎత్తిన నోర్లన్నీ మూసుకోబోతున్నాయి. థ్యాంక్ యూ అండి.